నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పుతిన్ మన భారతదేశానికి అత్యంత ఆత్మీయుడు. రష్యా అధ్యక్షుడు పుతిన్. ఒత్తిళ్లకు మోదీ తలొగ్గరు. దానిపై పాశ్చాత్య దేశాల ప్రయత్నం వ్యర్థం. ఏమో చేస్తాము, ఆయనను ఏమో లొంగ తీసుకుంటామంటే అది ఉట్టిదే ముచ్చట. ఒక రకంగా అమెరికా ఒత్తిడికి గురవుతున్నాడు అనే భావన కొంత ఉన్నప్పటికీ కూడా ఈయన మాత్రం ఖండిస్తున్నాడు. ఆయన అంత ఈజీగా ఎవరికి తలొంచడు అని. అమెరికాతో భారత్ సంబంధాలు పెరుగుతున్నంత మాత్రాన దీర్ఘకాలం నుంచి భారత్తో తమకున్న సంబంధాలు తగ్గిపోవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నాడు. రష్యాతో సంబంధాల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడికి పాశ్చాత్య దేశాలు ప్రయత్నాలు చేయడం వ్యర్థమని, అది ప్రపంచంలో అస్థిరతకు దారి తీస్తుందని చెప్పిండు. మంచి మాట అన్నాడు. గురువారం సెయింట్ పీటర్స్బర్గ్లో ప్రపంచ వార్తా సంస్థల అధినేతలతో ఆయన మాట్లాడిండు. భారత్ మాకు విశ్వసనీయ భాగస్వామి. వేరే ఏ దేశంతో అది ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించినా దాన్ని మేము ఎలాంటి ప్రతికూల పరిణామాలు చూడబోము. కాల పరీక్షను తట్టుకొని నిలిచిన భారత రష్యా సంబంధాలపై ఏ విధమైన ప్రభావం ఉండదు అని చక్కటి మాట అన్నాడు. భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం విస్తరించి $100 బిలియన్ చేరుతుందని ఆయన భావిస్తున్నాడు. మోదీ సర్కారు కష్టపడి చేస్తున్న పనికి ఫలితం ఇది. రాబోయేళ్లలో భారత్తో రష్యాకు ఉన్నటువంటి సంబంధాల వల్ల $100 బిలియన్ చేరుతుంది. భారత్ గొప్ప దేశం, అక్కడి ప్రజాస్వామ్యం గొప్పది అని ఆయన పేర్కొన్నాడు. వాస్తవానికి కూడా 3 టర్ములు నరేంద్ర మోదీ గెలిచి ఇందిరమ్మ ఉన్న రికార్డు, అటు తండ్రి రికార్డు బద్దలు కొడతాడు ఈ వారంలో. బిడ్డది ఆమె రికార్డును కూడా బద్దలు కొట్టిండు. రేపు భవిష్యత్తులో ఏ రికార్డులున్నా కూడా బద్దలు కొట్టే అవకాశం ఉన్నది కేంద్రంలో మోదీ ప్రభుత్వం. కాబట్టి మోదీ ఆలోచనాపరుడు, ముందు చూపు గల్లవాడు. కాబట్టి ఆయన పాశ్చాత్య దేశాలకు అమెరికాకు తల ఉంచుతాడంటే నేను నమ్మను. ప్రతిపక్షాలు నమ్ముతుండొచ్చు ఇక్కడ, కానీ రష్యా అధ్యక్షుడు అంటున్నాడు సాఫ్గా, నేను నమ్మను. ఆయన ఏది చూసినా ఏది చేసినా ఆలోచన చేసి ముందడుగు వేస్తాడు. ఎవరైనా అమెరికాతో ఏదైనా దేశంతో ఒప్పందం చేసుకున్నా మేమేం బాధపడము. మన గుణం ఏంది? మన ఇంట్లో కరెంటు లేకున్నా సరే ఎదుటోని ఇంట్లో కరెంటు ఉండదు, వాని ఇంట్లో కరెంటు ఉన్నది అనుకో మనకు నిద్ర పట్టదు. అటువంటిది నాకేం లేదు. ఆయన ఒప్పందం చేసుకున్నా సరే తూచి వ్యవహారం చేస్తాడు. కాబట్టి నేను దాని గురించి ఏమి చింతపడా అడ్డుకోను అని గొప్ప మాటలు మాట్లాడిండు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఏమంటారు ప్రేక్షకులారా? నిజంగా పాశ్చాత్య దేశాల యొక్క పెత్తనం, వాళ్ళ యొక్క ఒత్తిడికి మన మోదీ లొంగుతాడా? మన ప్రతిపక్ష నాయకులు లొంగిండు దాసోహమైండు అంటే రష్యా అధ్యక్షుడు అటువంటి పని నరేంద్ర మోదీ చెయ్యడు. ఆయన ఏది చేసినా భవిష్యత్తు ముందు చూపుతో ఆలోచించి చేస్తాడని పుతిన్ చేసినటువంటి వ్యాఖ్యల గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.